మహోన్నతుడైన ప్రభువానికి స్తోత్రాలు నాయనా. నీ సన్నిధిలో నిలబడినటువంటి నీ జనులందరిని బట్టి మీ స్తోత్రాలు. ఈ గ్రామం అంతటిలోనూ ప్రజలందరి మధ్యలోనూ దానికి నిర్ణయించుకున్నందుకై వందనాలు ప్రభా. నిన్ను మోయడానికి వెంకటరెడ్డి గారిని ఏర్పాటు చేసుకున్నారు, దయా సహోదరిని ఏర్పాటు చేసుకున్నారు, వారి పిల్లలను ఏర్పాటు చేసుకున్నారు ప్రభా. ఈ శుభదినాన ఇది మంచి దినముగా ఎంచుకొనుండగా ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ వాడుకోదేవా. అందరికీ నీ కృపను విస్తరింపజేయండి. మీ మహిమ కొరకై వాడుకోమని ప్రార్థన చేయించున్నాం. ఈ కార్యము ద్వారా ఈ వంశమంతా విస్తరించబడునుగా. పరలోకము వరకు ఈ వార్త వెళ్ళి అక్కడ దేవునికి మహిమ కలుగునుగా, పరలోక ఆనందము కలుగునుగా, అది ప్రజలందరికీ కలుగునుగా. ఆయా జనములను పిలిచిన దేవుడు ఈ బిడ్డలను పిలిచి ఉండగా ఈ మహాభాగ్యములో వీళ్ళందరూ ఉండడానికి దేవుడు కృప చూపుండగా ఆ కృప వీరందరికీ కలుగునుగా, దయ కలుగునుగా. దేవానికి వందనాలు తండ్రి. నీ మహిమ కొరకై అందరినీ వాడుకోమని దీవించమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఇది ఒక గంట ముగించింది. ఇక వాక్యం రోజుకి వెళ్ళి ప్రారంభిద్దాం. ఒక వాక్యం చదువుకోండి. యెషయా గ్రంథము 9:1. యెషయా గ్రంథము 9:1 నుండి ప్రారంభిద్దాం. అయినను వేదన పొందిన దేశము మీద మక్కువ లేదు. పూర్వకాలమున ఆయన జబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచును. ఆయన సముద్ర ప్రాంతము అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమ గల దానిగా చేయుచున్నాడు. అర్థమైందండి? గలిలయ ప్రదేశము చెప్పండి. కాబట్టి ఇప్పుడు గలిలయ అనబడే ప్రదేశాల నుండి మనం దాటుకొని ముందుకు వస్తున్నాం. అందుకని గలిలయ అన్న స్థలానికి పోబోతున్నాం. అందుకని యేసు ప్రభు వారికి ఉన్నటువంటి పేరు గలిలయ. గలిలయ, నఫ్తాలి చిన్న గ్రామమైన నీలో నుండి ఏలువాడు రాబోతున్నాడు. కాబట్టి మనం గలిలయ నుండి స్టార్ట్ చేయాలి. అందుకని అక్కడ పోబోతున్నాం. వచ్చిన సుజనమ్మ తల్లికి కూడా వందనాలు.